విశ్వాసము హేతు. కాబట్టి ఆ మంగళసూత్రం అనేటటువంటి దానికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది. ఇటువంటి ఈ మంగళసూత్రము ఏదైతే ఉందో అది స్త్రీ పురుషుల ఇద్దరి యొక్క ఉనికికి, అస్తిత్వానికి, వాళ్ళు ఉన్నారు అనడానికి కారణం. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పరిపూర్ణమైన ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటి? అమ్మా నాన్నగారు ఇద్దరు ఉండడమే. ఆకలేసినప్పుడు అమ్మ పిలిచి అన్నం పెట్టినట్టు ఎవరు పెడతారు? అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో ఒక గొప్ప అదృష్టం. అమ్మా అని పిలవగలగడం అదృష్టం. అమ్మకి ప్రదక్షిణం చేయడం అదృష్టం. అమ్మకి నమస్కారం చేయడం అదృష్టం. నాన్నగారండి అని పిలవడం, ఇంటికి రావలసిన శుభలేఖ నాన్నగారి పేరు మీద రావడం, ఏ విషయానికైనా నాన్నగారిని సంప్రదించే అదృష్టాన్ని పొంది ఉండడం, నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంది అష్టమానువాకం రుద్రంలో. నమ శంకరాయ చ, పరమశివుడే ప్రతి ఇంటిలో తండ్రి రూపంలో ఉన్నాడు అని చెప్తోంది. అటువంటి తండ్రి ఉండడం కన్నా బిడ్డలకి సంతోషం ఏముంటుంది? మా నాన్నగారు ఉన్నారు కదా, వాళ్ళకి సంతోషం. మా అమ్మ ఉంది కదా, వాళ్ళకి ఎంత ధైర్యం, ఎంత సంతోషం. అమ్మా నాన్నగారు ఉన్నారన్న మాట ఎంత శాంతికి కారకం. అసలు అది ఉండడం అన్నది దేని మీద ఆధారపడింది? యోగక్షేమములకు కారణము ఈశ్వరుడే. యోగక్షేమం వహామ్యహం. క్షేమము ఉన్నది ఉండుట, యోగము కొత్తది కలియుట. దీని ఎందే లోకము వర్ధిల్లుతోంది. మొట్టమొదట పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఉండాలి, ఆమె ఉండాలి. యోగము, బిడ్డలు కలగాలి, ఆ బిడ్డలకు బిడ్డలు కలగాలి. అలాగే ఉండిపోతే ఎలా? పండిపోవాలి. చిరంజీవన్నే వక్షపిత పశుపాశ వ్యక్తికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. మనవల్ని, మునిమనవల్ని చూసి పండిపోవాలి. ఈ శరీరము శాశ్వతమా? శాశ్వతమైనది ఆత్మ. నేను ఆత్మ తప్ప శరీరము కాదు. సాక్షి మాత్రంగా చూస్తూ ఆత్మానుభవాన్ని పొంది శరీరమును విడిచిపెట్టగలగాలి. అది పండడం. ఆ పండగలిగిన స్థితికి ఎదగగలగాలి. అదిగో అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే అదిగో ఆ సర్వమంగళాదేవత. అమ్మా మమ్మల్ని పండించు, అది మా జీవితాలకి ప్రయోజనం కావాలి. నా జీవితం ఎప్పుడూ కూడా మంగళప్రదత్వాన్ని పొందాలి. ఆ మంగళప్రదత్వం అంతా దేని మీద ఆధారపడింది? ఆయన ఉండడం మీద ఆధారపడింది. అమ్మా, ఆయన ఉండేటట్టు చెయ్యగలగడం ఆయన చేతిలో లేదు, నా చేతిలో లేదు. పురుషుడు ఎవరి చేతిలో పెట్టాడు తన ఆయుర్దాయం అంటే భార్య చేతిలో పెట్టేశాడు. నేనున్నానని గుర్తు నువ్వు సుమా, ఈ సూత్రము సుమా, దీనిని తీయకు సుమా, అగౌరవపరచుకు సుమా, దీనిని తీసివేయవలసిన రోజు నీకు రాకుండుగాక. సర్వమంగళాదేవత ఆవాహన చెయ్యబడిన ఈ సూత్రము సర్వకాలముల యందు నీ కంఠసీమను అలంకరించుగాక. నీకు నేను, నాకు నువ్వు ఉండడం, నువ్వు మంగళస్వరూపంగా కనపడడం, నేను మంగళస్వరూపంగా కనపడడం, మన పిల్లలు సంతోషంగా ఉండడం దీని మీద ఆధారపడుందని, అది భౌతికమైన వస్తువు కాదని, దాని యందు పరదేవత యొక్క అనుగ్రహ ప్రవాహం ఉన్నదని గుర్తించదవుగాక. త్వం జీవ శరదాంశతం, నువ్వు 100 ఏళ్ళు జీవించదవుగాక అని అడుగుతున్నాడు. అందుకే మంగళసూత్రధారణం అన్నది దేని కొరకు తీసుకొచ్చారంటే, ఎక్కడ శాంతి ప్రారంభమవుతోందో ఆ శాంతి స్థానాన్ని రక్షణ చేశారు. నేను ఇంకొంచెం లోతుగా వెళ్ళి మీతో మాట్లాడవలసి వస్తే, పురుషుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప సాధారణంగా ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి. కానీ స్త్రీకి ఆ నియమం లేదు. 3 మాటలు నీళ్లు చల్లుకుంటే ఆమె తలస్నానం చేసినట్టే. అన్ని వేళలా తలస్నానం చెయ్యాలని నియమమేం లేదు. ఎందుచేత అంటే దీర్ఘమైన కేశభారం ఉంటుంది కనుక రోజూ తలస్నానం చేయడం అనారోగ్యకారకం అవుతుంది కాబట్టి శాస్త్రం విధించలేదు. తలస్నానం రోజూ చెయ్యాలి అన్న నియమం స్త్రీలకి ధర్మశాస్త్రం పెట్టలేదు. కానీ ఆమె పూజ చెయ్యాలని కూడా పెట్టలేదు. ధర్మపత్ని సమేతస్య, అవతల వంట చేసి పూజ చేస్తే నువ్వు పేపర్ చదువుకుంటావా? నువ్వు చెయ్యి. అందుకే ధర్మపత్ని సమేతస్య, నువ్వు కూర్చుని చేస్తే ఆమె నీ పక్కన కూర్చున్నట్టే లెక్క. ఇప్పుడు పూజంతా ఈయన చేస్తున్నాడు,
ఆమె పక్కన ఉన్నట్లుగానే లెక్కింపబడుతుంది. ఇప్పుడు ఇద్దరూ జీవితంలో అభ్యున్నతిని పొందుతున్నారు. ఇలా అభ్యున్నతిని పొందడం అనేటటువంటిది ప్రధానంగా ఇద్దరూ కలిసి ఉండడం మీద కదా ఆధారపడింది. ఈ కలిసి ఉండడం అనేటటువంటి దాంట్లో ఆమె ఉన్నప్పుడే ఈయన ఏవైనా సరే పెద్ద పెద్ద కార్యక్రమాలు చెయ్యగలడు. ఆమె అనారోగ్యంతో ఉండనివ్వండి, ఆమె రవికెల బట్ట బొడ్డులో పెట్టుకుంటే ఆయన కార్యక్రమాన్ని చేసేయచ్చు. ఆమె లేదు శారీరకంగా, ఆయనకి పుణ్యకర్మ చేసే అధికారం కట్టబడలేదు, ఆయన చెయ్యకూడదు. ఆయన ఉన్నాడు. ఆమె ఎంత పేదరాలు కానివ్వండి, ఆమె పరమమంగళ స్వరూపిణి. ఆమె కనపడగానే పాదాలకి పసుపు రాసి ఓ నమస్కారం చేస్తారు. ఇది శాంతి కారకం. ఈ శాంతికి కారణమైనటువంటి అస్తిత్వము ఉండుట అన్నది అమ్మా నీ చేతిలో ఉందమ్మా. ఈ శాంతి మా ఇంట చెదరకుండుగాక, ఈ శాంతి ఎల్లకాలముల యందు నిలబడుగాక, అలా ఉండేటట్టుగా నువ్వు అనుగ్రహించు అంటే వివాహ వైశిష్ట్యములో ఉన్న గొప్పతనం ఏమిటంటే అసలు ఆ క్రతువులో శాంతి స్థానం ఏదో దాన్ని ముందు రక్షణ చెయ్యడం మొదలుపెట్టారు. నా ఆయుర్దాయం నా చేతిలో పెట్టుకోలేదు, నా ఆయుర్దాయం నా భార్య చేతిలో పెట్టాను. నా భార్య అసలు నా మంగళప్రదత్వం అంతా మీరే అని నా చేతిలో పెట్టి, అంతకన్నా పవిత్రమైన జీవనం ఇంకేముంటుంది? అందుకే భారతీయ సంప్రదాయంలో సనాతన ధర్మంలో వివాహమునకున్నంత విశిష్టత మీకు ఏ కార్యమునందు కనపడదు. అలాగే సుముహూర్త కాలమునందు జీలకర్ర బెల్లం పెడతారు. జీలకర్ర బెల్లం పెట్టడం అనేటటువంటిది కేవలము తంతు కాదు, వాటి వెనక గొప్ప ఆలోచనతో ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని ప్రతిపాదన చేశారు. అయితే విషయాన్ని తెలుసుకోవడం ఒకెత్తు, పెద్దలుగా మనందరి కర్తవ్యం ఏమిటంటే పెళ్లి చేసేటప్పుడు మన పిల్లలు అభ్యున్నతిని పొందాలి అంటే పిల్లల్ని కూర్చోపెట్టి పెద్దవాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఇది ఇంత శక్తివంతము సుమా, ఇది శాంతి స్థానమునకు రక్షవు సుమా, నువ్వు మంగళసూత్రమునందు జాగ్రత్తగా ఉండాలి సుమా, దాని పూజ చేసేటప్పుడు అమ్మా పరాకు వద్దు సుమా, చాలా జాగ్రత్తగా చెయ్యి సుమా అని చెప్పవలసి ఉంటుంది. ఎక్కడ ఏ శ్రద్ధ ప్రకటనం చెయ్యాలో ఆ శ్రద్ధ ప్రకటనం చెయ్యాలి. అక్షతారోపణము అంటారు. అక్షత అంటే నడుము విరగనిది అని అర్థం. బియ్యమునకు నడుము విరిగిపోయిందనుకోండి, అది అక్షతగా పనికిరాదు. అందుకే అక్షతలు కలపడం అనేటటువంటిది ఒక మంగళప్రదమైన విషయం.